బ్రేకింగ్ న్యూస్ నేడు సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అన్న దానిపై అఫిడవిట్ దాఖలుకు సమయం కోరింది సిబిఐ. మధ్యాహ్నం 2 గంటలకు వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఈరోజు సుప్రీంకోర్టులో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ రానుంది. అయితే ఈ రోజు విచారణలో ఏం చెప్పబోతుంది సుప్రీంకోర్టు అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు విచారణ అయితే జరుగుతూ వస్తుంది. సో ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని చెప్పాలి. మరి ఈ రోజు సుప్రీం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణలో ఉన్న విషయాలను బయటపెట్టబోతుంది, ఎలాంటి తీర్పు ఇస్తుందని కూడా చూడాలి. అలాగే నిందితుల బెయిల్ రద్దుపై కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి విచారణ కూడా అవసరమా లేదనే దానిపై ఈ రోజైతే సుప్రీం ఒక తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఈ తీర్పు అయితే రానుంది. మరి ఏం చెప్పబోతుంది, తదుపరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి అనేది కూడా ఉత్కంఠంగా ఉందని చెప్పాలి. వివేక హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తెతో సహా పలువురైతే న్యాయం జరగాలంటూ ఇప్పటి వరకు పోరాడుతూ వస్తున్నారు. మరి ఈ రోజు సుప్రీం ఇచ్చిన తీర్పుతో మరి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆమె కుమార్తె సునీత అయితే ఇప్పటి వరకు ఈ కేసుకి తన తండ్రికి న్యాయం జరగాలంటూ పోరాడుతూ వస్తున్నారు. మరి ఈ పక్షంలో ఈ రోజు నిందితుల బెయిల్ రద్దు ఏమవుతుంది అనేది కూడా చూడాలి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ బెయిల్ రద్దుపై కూడా సుప్రీం ఒక విచారణ జరిపిన అనంతరం కూడా ఒక తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే తదుపరి దర్యాప్తు ఈ కేసులో అవసరమా లేదా అనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి ఆధారాలు సుప్రీం ముందు ఉంచనున్నారు, సుప్రీం అన్ని ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు వివేకానందరెడ్డి కేసు అయితే సుప్రీంలో విచారణకు రానుంది. మరి ఈ రోజు అయితే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొనుంది సుప్రీం అయితే? సో ఎలాంటి ఆధారాలు సమర్పించున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది. అది గత విచారణ సందర్భంగా ఈ తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే దానిపై మాత్రం అఫిడవిట్ దాఖలకు సమయం కోరింది సిబిఐ. ఈ నేపథ్యంలోనే గత విచారణ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నరెడ్డి సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎవరైతే వివేకానంద రెడ్డి కేసులో హత్య కేసులో నిందితులుగా ఉండి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వారందరి బెయిల్స్ అన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా కేసు పురోగతి కానీ ఆ దర్యాప్తుకు సంబంధించి కానీ కీలక డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులు సుప్రీంకోర్టు సమర్పించిన తర్వాత ఇక ఫర్దర్ గా ఒకవేళ విచారణ అవసరమా లేదా అనే దానిపై మాత్రం అఫిడవిట్ దాఖలకు సమయం అయితే కోరింది. అంటే సుప్రీం ధర్మాసనం విచారణ చేయాలి అని కోరితే మాత్రం దీనికి ఇంకా లోతైన విచారణ చేపడతామంటూ కూడా వీరు సిబిఐ అధికారులు తెలియజేశారు. సునీత తరపున సునీతారెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలో వినిపించారు. దీనికి సంబంధించి ఏదైతే హత్య కేసు నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరి బెయిల్ సంబంధించి అన్ని కూడా వారు క్యాన్సిల్ చేయాలి. ఏదైతే హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారు అవినాష్ రెడ్డి కానీ ఇతర నిందితులు ఇప్పటికే బెయిల్ పైన కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారి బెయిల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం ద్వారా కేసు దర్యాప్తు అనేది ముందుకు వెళ్తుంది. వారందరూ కూడా నిందితులు అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో వైఎస్ అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. సునీత దంపతులపై కూడా వారు కేసులను నమోదు చేస్తున్నారు, ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితులు ఎవరు కూడా బయట ఉండకూడదు అనే ఉద్దేశంతోనే సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ పై సంబంధించి. అంటే ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా సునీతారెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఇటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కానీ ఇటు అవినాష్ రెడ్డి కానీ ఇతర కొంతమంది కీలక నిందితులు ఎవరైతున్నారో వారందరూ కూడా ఎదురు మళ్ళా వీరిపైన కేసులు పెడుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె రాజశేఖర రెడ్డి కానీ అల్లుడు రాజశేఖర రెడ్డి, మరోవైపు కుమార్తె సునీతారెడ్డి పైన
వారు కేసులు కూడా బనాయించిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వచ్చే సమయంలో కూడా భద్రతను వెంట పెట్టుకుని ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని మాత్రం సుప్రీంకోర్టు సునీత నర్రెడ్డి వచ్చేవారు. అంటే భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఒక్కొక్క సందర్భంలో ఆ సుప్రీంకోర్టు విచారణ కూడా హాజరు పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దాదాపు విచారణ అనేది పూర్తయింది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు జరుపుకుంటున్నారో బెయిల్ పైన ఉన్నారో వారు బెయిల్ పైన కూడా క్యాన్సిల్ చేయాలి అనేది ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు బయట ఉన్నారో వీళ్ళందరూ బెయిల్ పై ఉన్న వాళ్ళు బెయిల్ రద్దు చేస్తే వెంటనే వారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు. అండ్ అనంతరం మరొకసారి దర్యాప్తు ఏమైనా జరిగే అవకాశం ఉండబోతుంది అనుకోవచ్చా? రైట్. అంటే ఈ రోజు సుప్రీం ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ఉండబోతోంది. విచారణ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటే మళ్ళా విచారణ అవసరమా లేదా విచారణ చేయాల్సి వస్తే విచారణ ఏ విధంగా కొనసాగించాలి అని దానికి మాత్రం ప్రధానంగా ఈ రోజు సుప్రీం ధర్మాసనం గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సిబిఐ కూడా అఫిడవిట్ దాఖలు చేసిన సమయం కూడా నేపథ్యంలో ఈ రోజు అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. వారు అఫిడవిట్ ఎటువంటి అంశాలను మెన్షన్ చేశారు, ఆ అంశాలను కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది. ఈ మరోవైపు ఈ రోజు వాదనలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ వాదనలు ప్రతివాదనలు ఉన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో దాంతో కూడా విధంగా వాదన కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ అనేది రద్దు చేస్తారా లేదా ఇతర విషయాన్ని సహకరించాలని ఏమైనా ఆదేశాలు జారీ చేస్తున్న సుప్రీంకోర్టు అనేది కూడా చూడాల్సింది. కానీ సునీతారెడ్డి మాత్రం ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ బెయిల్ అనేది కంప్లీట్ గా క్యాన్సిల్ చేసి విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలి, మరొక వారిని అరెస్ట్ చేసేందుకు కూడా ఆదేశాలు ఇవ్వాలి అనేది కూడా సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా మధ్యాహ్నం విచారణ అనంతరం తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఈ రోజు సుప్రీంలో అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే విచారణకు రానుంది. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకైతే సిబిఐ సమరం కోరింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సుప్రీం ఏం తీర్పు ఇవ్వననేది కూడా ఉత్కంఠంగా మారింది. అలాగే ఇప్పటికే బెయిల్పై బయట ఉన్న నిందితులను అయితే బెయిల్ రద్దు చేయాలంటూ ఇప్పటికే ఆయన కుమార్తె ప్రయత్నిస్తుంది. మరి దీనిపై ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే కనుక మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా